ఒకటి రెండు పని 7 కాడికి జలమయం అయిపోయింది. జలమయం అంటే జలమయం అయిపోయింది. హాయ్ హలో అందరికైతే గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి లోడ్ వేసుకొని వచ్చినాం కదా, అదైతే అన్లోడ్ చేయడానికి పోతున్నాం అనమాట. ఈ బండి కూడా లోడ్లో ఉందంట. ఇది ఈ బండి, ఇది నా బండి, 2 బండ్లు కలిసి మళ్ళీ కంపెనీకే పోవాలా. పార్కింగ్లో బండి పెట్టేసి ఇంటికి పోయే వరకు 1-5 నిమిషాలు అయింది కరెక్ట్. ఇక ఆ టైంలో ఇక్కడ వీడియో తీని కూడా లేకుంటే వాన పడుతుంది. ఇక డైరెక్ట్ అయితే వెళ్ళిపోయినా. ఇప్పుడు మా రాజన్న వస్తుందంట. మా రాజన్న బండిలో 4 కాటన్లు ఏమున్నాయంట. ఆ కాటన్ నేను వేసుకోమని చెప్పిండు. అవి కూడా వేసుకొని డైరెక్ట్ కంపెనీకి అయితే బయలుదేరుతా. మా బావ బయలుదేరిందంట, ఒక 10 నిమిషాలు వస్తున్నా అని చెప్పిండు. సరే అని చెప్పిన చలో రాజన్న బండి వేసుకొని అయితే బయలుదేరినాము. రాజన్న డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాడు, నేను మా బావ కలిసి కంపెనీకి అయితే వెళ్ళిపోతాము. మా బావ అయితే ముంగడు పోతుండో, నేను ఇంకా పోతున్నా. బండి వెళ్ళిపోయిందా? ఆడ పోతుంది అనుకుంటా. ఆడ పోతుంది బండి అయితే. డీజిల్ కొట్టిస్తా అని చెప్పిండు. పోతానే ఉన్నాడు ఒకటే దారి. ఆడున్నాడు ముంగడ. డీజిల్ కొట్టిస్తాడు ఏమంటే డీజిల్ ఎడ కొట్టించి వెళ్ళిపోతానే ఉన్నాడు. టైం అంతా వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఏడుంది, మళ్ళీ కొత్త కూడా అక్కడ ఉంది పెట్రోల్ పంప్. ఆడదాకా ఎదురు చూడాలి. ఆడ భారత్ పెట్రోల్ పంప్ ఉంది కదా, ఆడ కొట్టించుకొని అయితే పోదాం. చలో రామోజీ అయితే దాటినా, మన బండి డీజిల్ లేదనమాట. పోతా ఆడ కొట్టించుకోవాలి. ఇక్కడ మన కొత్త కూడా అక్కడ లెఫ్ట్ సైడ్ కొత్త పెట్రోల్ పంప్ అంటుంది కదా, భారత్ పెట్రోల్ పంప్. ఆడ కొట్టించుకోవాలి. మా బాబాయ్ కూడా పోతున్నా అన్నాడు. అక్కడ కొట్టిద్దామని చెప్పిండు. సరే అని చెప్పి ఆయనతో పాటు మేము మెల్లగా వెళ్ళిపోతున్నాం. ఏడ నాగోల్ దగ్గర కొట్టిద్దాం అనుకున్నా. నాగోల్ పోయింది, అంది పోయినాయి. రామోజీ కాడ కొట్టిద్దాం అనుకున్నా. లైన్ పెద్దగా కనబడాలి. సరే అని చెప్పి కొత్తగూడ దాకా అయితే పోతుంది కదా బండి అని చెప్పి కొత్తగూడ దాకా అయితే పోతున్నాం. అంటేనే అడతా పోయితే పోతున్నాం. ఇంకా లేట్ అయిపోతుంది మొత్తం. ఏంటంటే వాళ్ళు వచ్చే టైం వరకు మనం ఉన్నామనుకో పేపర్ ఎంట్రీ అయిపోతుంది. మూమెంట్ టైంలో ఉన్నామనుకో వాళ్ళు వచ్చే టైంకి ఎంట్రీ కూడా కావు. ఇప్పుడైతే ఎంట్రీ అయిపోయి లోపల పంపించేస్తారు పేపర్లు అయితే. రాత్రి ఎత్తి నిజం చెప్తున్నా, మరి దారుణం. రాత్రికి వచ్చే వరకు 1 అసలు వాళ్ళు తొందరగా వేస్తారేమో అనుకున్నాను. తొందరగా వేయలేదు. గట్టి మాట్లాడాలంటే ఎక్కువ డ్రమ్ములు కూడా లేవు, 16 డ్రమ్ములే ఉన్నాయి. ఆ 16 డ్రమ్ములకు అంతసేపు గుర్తపెట్టిండు. ఏమంటాం ఏమని లేస్తా సరే అని చెప్పేసి చూస్తున్నాయి. అప్పటికే మా సార్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇక్కడ రోడ్ అయితే ఎవరైతే వేపిస్తున్నారో వాళ్ళు ఫోన్ చేస్తారు, వేసిరా. వాళ్ళు ఏంది నేనేం చెప్పాలి, వేయలేదని చెప్పి అదేంది ఎప్పుడు వేస్తున్నారు కదా ఇంతవరకు ఏంది అంటే మీరు మాట్లాడండి సార్ మరి అని చెప్తే సరే అని చెప్పారు. లాస్ట్కి మనకు 11:40కి లోడింగ్ స్టార్ట్ అయింది. 11:40కి స్టార్ట్ అయింది. 11:50 15 నిమిషాల్లో లోడ్ వేసారు. ఆ 15 నిమిషాల గురించి మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా కూర్చోబెట్టారు. వాళ్ళకే తెలవాలా వాళ్ళ పరిస్థితి. ఇంకోసారి గుబ్బ అంటేనే ఆస్పత్రి చేసారు మొత్తానికి. అంత డేంజరా, కన్ఫామ్ చేసుకుని పోవాలి. ఆడికి ముందే పోవద్దు. చిన్న మన బండ్లు అయితే డీజిల్ అయితే కొట్టించుకొని బయలుదేరిన అనమాట. ఈ నుంచి సీదా డైరెక్ట్ కంపెనీ దగ్గరికి పోతప్పుడు దారిలో టిఫిన్ సెంటర్ ఉంది కదా, లాస్ట్ టైం చేసిన అక్కడైతే ఆపుకొని టిఫిన్ చేసి డైరెక్ట్ బయలుదేరిపోతాం. దారుణంగా వస్తున్నాయి.
బండికి తాడు కూడా తెగిపోయింది అనమాట సైడ్కి. ఆ తాళ్ళు కూడా ఖాళీ ఉన్నప్పుడు చూసుకొని ఇలా తొందరగా అయిపోయింది అనుకో, ఏం లేదు అంటే డైరెక్ట్ పోయి తాళ్ళు అయితే అల్లేయాలి బండికి. మొత్తము ఒక్కొక్కటి మొత్తం ఏంటంటే ఆరిపోయి ఎండిపోయి మొత్తము పట్టుకుంటే తెగిపోతుంది. మన తాడైతే కొనుక్కొని వచ్చిందంట, ఇంటికాడ పెట్టినా అన్నాడు. ఖాళీగా ఉన్నప్పుడు కట్టేద్దామంటే ఇంకా సరే అని చెప్పి మనకు నెక్స్ట్ రిటర్న్ లోడ్ ఏడు ఉందో చూద్దాం. రిటర్న్ లోడ్ ఉందా లేకుంటే ఆమెకి కంపెనీ నుంచి ఉందా రిటర్న్ లోడ్, అది కూడా చూద్దాం. ఇది అన్లోడ్ అయ్యేంతవరకు అయితే ఏం చెప్పలేము. అన్లోడ్ అయినాక ఏదే ఏడన్నా ఉందా లేకుంటే ఇంటికైనా కన్ఫర్మ్ చేసుకోవాలి. కొత్త కూడా దగ్గర దాటినాక ఇంకా సైడ్ కాపుకొని తినేసి అయితే బయలుదేరుతాం. స్టీరింగ్ కవర్ వేపించిన కొత్తగా, మంచిగా ఉంది. ఇట్లా తిరుగుతామంటే చూపిస్తాగండి స్టీరింగ్ కవర్. ఇట్లా తిరగాల స్టీరింగ్ కవర్ అనేది. కదా ఇప్పుడే టిఫిన్ చేసి అయితే బండి దగ్గరికి అయితే వచ్చినాము. మా బావ అటు పోతుండు, నేను ఎటు పోతున్నా. ఇక ఆయన బండి ఏమో ముంగట ఉంది. చలో ఇప్పుడే టిఫిన్ చేసేసి బయలుదేరుతాము. అందులో టైర్లలో రాళ్ళు ఎక్కువైపోయినాయి, రాళ్ళు కూడా తీసుకోవాలి. ఇందాక వెళ్ళి తీసాను పెట్టేది, ఇది రాళ్ళు తీసేది. ఒకటి రెండు పైన ఏడు కారుకి కట్టు 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 అనుకుంటా సౌండ్. ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయి? ఇటు సైడ్ బాగానే ఉన్నాయి. ఇది కూడా వచ్చింది. ఎంతకైతే ఇంకా దారుణం, చిన్న ఉన్నాయండి. కంపెనీ రూట్కి అయితే వచ్చిన మా బావ ముంగడ పోతుండు, నేనేమో వెనక పోతున్నా. ఈ సింగల్ రూట్లలో పోవాలంటే ఇదే తమాకారం. ఇలా కంపెనీ రూట్కి అయితే తిరిగినా కొంచెం దూరం అయితే వచ్చిన అనమాట. ఈ సింగల్ రూట్లో ఎట్లా అంటే మొత్తం ఇప్పుడు డ్యూటీలో పోయే టైం కదా, ఆపోజిట్ వస్తుంటారు, వెనక నుంచి ఒకటి ఆరన్లు కొడుతుంటారు. దారుణం ఉంటుంది ఇప్పుడు ఈ రోడ్డు. ఛాన్స్ ఇయ్యారనమాట. ఏమనంటే ఊరంతా ఒకటి అయిపోతుంది, ఒకటే దెబ్బ. ఇంకో దెబ్బ ఉండదు అనమాట. ఒకటే దెబ్బకి అందరూ ఒకటి అయిపోతారు. అప్పుడు మనం ఏం చేయకుండా వాళ్ళతో ఏడా మాట్లాడతాం, ఏడా కొట్లాడతాం. ఈ లోకల్ తిరిగే బదులు లైన్ తిరుగుడు నయం, చాలా బెటర్. లైన్ తిరుగుడు చాలా అంటే చాలా బెటర్. ఈ పొద్దున లేచిపోవాలా, రాత్రి వచ్చే వరకు ఏ టైం అయితే తెలియదు. మళ్ళీ లోడ్ వేసుకొని వచ్చినామా అంటే మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ రావాలి. మనకు ఛాన్స్ అనేది దొరకదు. ఇక ఇంట్లో వేరేలాగా ఫీల్ అయిపోతారు. ఇక ఎంత కష్టం చేస్తున్నా అని. కాకపోతే వెయిటింగ్లో ఎక్కువ ఉంటాం కాబట్టి కొంచెం రెస్ట్ లాగా దొరుకుతుంది. కానీ ఆ వెయిటింగ్ ఉండాలంటే కూడా ఇంకా ఓకే ఎక్కువ ఉండాలి, లేకుండా ఉండలేము. వీళ్ళేమో మెల్లగా బండి ఇంట్లో బండి అన్నట్టు మెల్లగా పోతురు. గుంత ఇంతకుముందు చాలా పెద్దగా ఉంటుంది, చిన్నగా చేసింది, గుంత మట్టి వేసింది. ఆయన చెప్పి సైడ్ ఇస్తా పోనా, సైడ్ కదా తప్పదు. ఇదే ఆరని పోతున్నా అప్పటి నుంచి. ఎక్కడ పోతావు? నేను ఓనికే దిక్కులేదు రా ఆయన అంటే నువ్వు ఓనికి. ఆల్మోస్ట్ ఇంకొక 10 నిమిషాలు అయితే కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతా. ఆయనకు కూడా సైడ్ ఇచ్చి ఇట్లా ఘాట్ సెక్షన్ ఉండాలి, మస్తు కనబడుతుంది. ఇదే సింగల్ రోడ్లో ఘాట్ సెక్షన్ టైప్ ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. అంతా కొండల మధ్యలో పోవడం. ఆల్రెడీ కంపెనీ బస్ అయితే ఒకటి పోయింది ఇంతకుముందు. ఇక్కడ రావాలా, అవి ఇప్పుడు వస్తాయి. అలా అవి దీనికన్నా ముందు పోయినాయా లేకుంటే ఎన్నుకునేది తెలియదు. కంపెనీ కాడ ఎట్లా అంటే మనకు వేరే బండ్లు ఉండని ఉండకపోయి మనకు బండ్లు తొందరగా వెళ్ళడతాయి. ఇక్కడ
అన్లోడింగ్ మాత్రం చాలా తొందరగా అవుతాయి, లేట్ అయితే కాదనమాట. ఒకవేళ లేట్ అయినా చెప్పేస్తాడు, ఇలా కాకపోతే కాలేదు, రేపు అవుతుంది, బస్సు కంపెనీ బస్సు ఉంది కదా, కంపెనీ బస్సులో వెళ్ళిపో అని చెప్తారు. ఈ కంపెనీలకు కొంచెం బెనిఫిట్ అనమాట, మనకు అందరు తెలిసిన వాళ్ళే, ఎప్పటి నుంచి వాళ్ళతో కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి జర మంచిగా చూసుకుంటారు, మేము మంచిగా ఉంటాం. మనకు ఏమన్నా ముందు ముందే చెప్పేస్తారు, అన్నోడు అయితే అవుతుంది లేకుంటే కాదు అని. రెగ్యులర్గా మీరు కూడా వీడియోలో గమనిస్తే ఎక్కువ శాతం ₹100 కోసం కీసర్ తక్కువ, ఈసారికి చాలా తక్కువ. వైజాగ్ పోయి వస్తాం కదా, రిటర్న్ లోడ్ వేసుకొని వచ్చినప్పుడు డైరెక్ట్ ఆడిపోతాం. మామూలు లోకల్ నుంచి అయితే ఎక్కువ శాతం అయితే ఆడుకుంటారు. ఆడ ఉన్నా కానీ పోగుద్ది కాదనమాట. ఒకవేళ మన పేపర్ మిస్టేక్ ఉన్నా కానీ చెప్పరు, వెయిట్ చేయి ప్రతి ఒక్క దానికి వెయిటింగ్ లిస్ట్ ఆడ. మీరు అట్లా తొందరగా పని అయిపోతుంది అనమాట. మనం ఇప్పుడు వస్తుంది అయ్యా జల సముద్రం, మొన్న మట్టి పోసి రీడ అయినా నీళ్ళు నిలబడిపోతున్నాయి. ఇప్పుడే వస్తుంది కంపెనీ బస్సు, ఇంకా ఉంది కంపెనీ బస్సు అయితే ఇదే స్టార్ట్ అనమాట. కంపెనీ బస్సు ఆల్రెడీ వచ్చినాయేమో అనుకున్నా కానీ ఇంకైతే ఒక బస్సు ఉంది, ముంగడైతే ఒక బస్సు పోయింది ఆల్రెడీ, ఇంకో బస్సు వస్తుంది. ఇంకా 2 పెద్ద బస్సులు ఏమో ఎల్బీ నగర్ నుంచి, చిన్న బస్సు ఏమో అప్సిగూడ నుంచి వస్తుంది. మనకు అప్సిగూడ దగ్గర కాబట్టి రెగ్యులర్ అప్సిగూడలో ఎక్కేసి కంపెనీకి వస్తాం. వాళ్ళందరూ బస్ దిగి లోపల పోయే టైంకి మూమెంట్ టైం అయిపోయినాక అప్పుడు పేపర్ ఎంట్రీ అయ్యింది. అప్పుడు దాకా పేపర్ ఎంట్రీ కాదు. అయ్యో రోడ్డు చూడుర్రి, చిన్న గుంతలు పెద్దగా అయిపోయినాయి, దీన్ని ఎవరు పట్టించుకుంటారు కూడా లేరు. ఇంకా అదైతే సముద్రం, జల సముద్రం, అది ఉన్న నుండి ఫుల్ అయిపోతుంది, కొంచెం అనబడ్డదంటే ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తా చూడుర్రి ఎంత జాము, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఫుల్ అయిపోయినాయి నీళ్ళు. మన బండిలో లోడ్ ఎక్కువ లేదు కాబట్టి రోడ్ ఎంతైనా దింపవచ్చు. రోడ్ ఎక్కువ ఉంటే రోడ్డు దింపనికి రాదనమాట, ఇక్కడ దిగబడుతుంది అని భయం. ఏమైంది ట్రాక్టర్ బండి వస్తుంది అంటొచ్చి, ఛాన్స్ ఎప్పుడు తర్వాత అయితే ఇది నుంచి మళ్ళీ మూవ్ అవుతున్నా. ఎందుకంటే ఆపోజిట్ అన్ని బండ్లు వస్తున్నాయి, ఆ బండ్లు వచ్చినాక ఈ బండ్లు పోవాలి కదా. జాగ్రత్త పోవాలి, దూరం ఉంది. ఆ బండి చూడు ఎంత మునిగిందో. జలమయం అయిపోయింది, జలమయం అంటే జలమయం అయిపోయింది. ఉన్నాయి నీళ్ళు, అంత ఘోరంగా ఉన్నాయి నీళ్ళు. గుంతలలో దింతపోయింది పడుతుంది బండి. రోడ్డు సాఫీ ఉంటుంది కానీ గుంతల దింత కొంచెం భయం. మెయిన్ మోరి మూసేసిండు, లేకుంటే ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుండేది. మోరి మూయడం వల్ల మొత్తం ఇది అయిపోయింది. డైరెక్ట్ ఆడబెట్టేస్తాం, మా బాగా పెట్టిన బండి, మన బండి ఆడబెడతాం. వచ్చినాం కంపెనీ కాడికి అయితే వచ్చేసిన, బండి ఇక్కడ దబాయించేస్తాయి కదా, ఇక్కడ పెట్టుకున్నామంటే వాళ్ళు ఎప్పుడైనా విలువలు ఇక ఆడదాకా పోతుంది. చలో నా బండి తీసుకుని డైరెక్ట్ లోపలికి వచ్చామని చెప్పింది సార్. అయితే అది నిన్న తక్కువ ఉండే కదా డ్రమ్ములు, అటు తక్కువ డ్రమ్ములు వేసుకొని వచ్చినా కదా, దానికి సరిపోతే తొందరగా వచ్చేసాయి. సెకండ్ గేట్ నుంచి అన్నాడు, సీదా లోపలికి పోయేసి బండి అయితే అన్లోడ్ చేస్తున్నాం.
గడియా బయట ఉంటే అట్లా మన బండ్లు కూడా లోపలికే పోతున్నాయి. కొంచెం లాంగ్ కట్ తీసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు దింపాలి ఇల్లు ఫస్ట్ మనకి 15 డ్రమ్లు కాబట్టి దాని మంది దిగిపోతాయి. తర్వాత మనకి 15 అయితే ఈజీగా అయిపోతాయి. बोला बोला वेरस वेंकटराव सर बोला वेरस में से वेंकटराव सर बोला शोले पड़ेगी మనకైతే టెన్షన్ లేదు. చలో మన బండి ఖాళీ అయిపోయింది, వాళ్ళ బండ్లు ఆగిపోయి ఉన్నాయి. ఖాళీ అయిపోయి బయటకు వచ్చి వచ్చిన అనమాట. వాళ్ళకి 2 బండ్లు బయట ఉన్నాయి, అది అయిపోయింది. వాళ్ళు ఏమంటారు చూసి వెయిట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళది అయిపోయిన వరకు కావాల్సి వస్తుంది. అందరికైతే హాయ్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనకైతే నిన్న బండి అన్లోడ్ కాలేదన్నమాట. నా బండి అయిపోయింది, బులోరా బండి అయిపోయింది, మా బావ బండి కాలేదు. నిన్న ఇక్కడే పెట్టేసి డైరెక్ట్ బులోరా బండి అయితే ఇంటికి వెళ్ళిపోయినా. మార్నింగ్ పొద్దున్నే లేచి బస్కి అయితే వచ్చిన, కంపెనీ బస్కి వచ్చి పొద్దున్న వచ్చి అన్లోడ్ చేసుకున్న వరకు టైం 3 అవుతుంది. అన్లోడ్ చేసేసుకొని ఈ నుంచి ఏమైనా కిరాయిలు ఉన్నాయా లేవా కన్ఫర్మ్ చేసుకుందాం. కన్ఫర్మ్ చేసుకొని కిరాయిలు ఏమంటే కిరాయిలోకి వెళ్ళిపోదాం, లేకపోతే డైరెక్ట్ పార్కింగ్ అయితే వెళ్ళిపోదాం. మన వీడియోలు అయితే అందరు చూస్తున్నారు కానీ ఎక్కువ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే ఇంకొక వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది అన్నమాట చూడడానికి. అట్లా అని చెప్పి అడుగుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మనకు 493 సబ్స్క్రైబర్లు అయ్యారు. ఇంకొక 7 మంది అయితే 500 మంది సబ్స్క్రైబర్లు అవుతారనమాట. ప్లీజ్ 7 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నా 500 మంది ఎప్పుడైతారా అని. చూద్దాం ఎప్పటి వరకు అవుతారో. చలో ఈ నుంచి అయితే మనం ఈ నుంచి బయలుదేరదాం. డైరెక్ట్ పార్కింగ్కా లేకపోతే వేరే లోడింగ్ ఉందా కన్ఫర్మ్ అయితే చేసుకుందాం. మెల్లగా వస్తుండో అవుటర్ దాకా, అవుటర్ కాడికి వచ్చినాక కన్ఫర్మ్ చేస్తాను. సరే అని అయితే చెప్పిన. డైరెక్ట్ అయితే మనం అవుటర్ దగ్గరికి వెళ్ళిపోతాం.